ముఠా చూపించిన కళ మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామంలో పట్టపగలే ఇళ్లల్లో కోళ్లను దొంగిలిస్తున్న ఒక ముఠాను. సాధారణంగా కొంతమందికి ఆటలు ఆడటం, పాటలు పాడటం, డాన్సులు, నటన, మిమిక్రీ లేదా అందరినీ నవ్వించడం వంటి వివిధ రకాల కళలుంటాయి. అయితే ఈ దొంగల ముఠా చూపించిన కళ మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తం 3 సభ్యులున్న ఈ ముఠా దొంగతనం చేసిన తీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక వ్యక్తి బైక్ మీద భార్య, పక్కన బిడ్డతో వచ్చాడు. బైక్కు 2 వైపులా సంచులు, చేతిలో గంపతో వాళ్ళు ఓ పందిరి కింద కూర్చున్నారు. చూసేందుకు అలసిపోయి పొలం పనుల నుంచి వచ్చిన కుటుంబంలా కనిపించారు. కానీ వాళ్లది కొత్త తరహా దొంగతనం. బస్తాలో నుంచి ఒక తెల్ల కోడిని తీసి కాలికి కట్టిన తాడు పట్టుకుని దాన్ని వదిలిపెట్టాడు. ఆ కోడి అటునుంచి వచ్చిన నల్ల కోడితో పోరాటం మొదలుపెట్టింది. పోరాటం దగ్గరగా జరగగానే వెంటనే భార్య చేతిలో ఉన్న సంచిలో దాన్ని వేసి మూట కట్టాడు. గాలానికి ఎర్ర గుచ్చి చేపలు పట్టినట్లుగా వీళ్లు పక్కా ప్రణాళికతో కోళ్లను చోరీ చేస్తున్నారు. వాళ్లతో ఉన్న బిడ్డదారిలో ఎవరు వస్తున్నారో చూస్తూ బజార్లో కావలి కాస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొడిమ్యాలలో కొత్తగా జరిగిన ఈ కోళ్ల దొంగతనం చాలా కాలంగా జరుగుతున్నట్లు ఈ ముఠా సభ్యులు గతంలో కూడా ఇదే విధంగా ఊళ్లలో కోళ్లను చోరీ చేస్తున్నారని చెప్పారు. గ్రామంలోని ప్రజలు అనుమానం వచ్చి పలుచోట్ల సీసీ కెమెరాలు పెట్టడంతో ఈ దొంగతనం బట్టబయలైంది. సీసీ కెమెరాలలో రికార్డైన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసులు వెంటనే స్పందించి ఆలుమగలతో పాటు పక్కన ఉన్న బిడ్డను కూడా అరెస్ట్ చేశారు. కోళ్ల దొంగతనం మీద కేసు నమోదు చేసి పోలీసులు వారిని మరింత విచారించి ఇంతకు ముందు ఎక్కడెక్కడ ఎన్ని కోళ్లను దొంగిలించారనే వివరాలు సేకరిస్తున్నారు. జగిత్యాల జిల్లా పట్టపగలే కోళ్ల చోరీ ముఠా అరెస్ట్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామంలో పట్టపగలే ఇళ్లల్లో కోళ్లను దొంగిలిస్తున్న ఒక ముఠాను. సాధారణంగా కొంతమందికి ఆటలు ఆడటం, పాటలు పాడటం, డాన్సులు, నటన, మిమిక్రీ లేదా అందరినీ నవ్వించడం వంటి వివిధ రకాల కళలుంటాయి. అయితే ఈ దొంగల ముఠా చూపించిన కళ మాత్రం